ఎవరి చెవుల పువ్వులు పెడతారు సార్? ఇగో ఈయన ఎస్ఓటీ లక్ష్యం ఏమిటి, ట్యాపింగ్ పేర్లు ఎంపిక ఎలా జరిగింది, సిట్ ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు మౌనం, అధికారులకు చెప్పి ఆధారాలు ధ్వంసం చేసినట్లు వెల్లడి, అధికారులకు చెప్పే ఆధారాలు ధ్వంసం చేసినట్టు వెల్లడి, 8 గంటల పాటు విచారణ, రేపు మళ్ళీ రావాలని నోటీసులు ఇచ్చినట్ట. నరరూప రాక్షసుడి ప్రభాకర్ రావు ఇప్పుడు పోలీసుల్లో ఉండి ఏది ఇక్కడ నల్గొండ ఎస్పీగా కూడా పనిచేసిండు. నల్గొండ ఎస్పీగా పనిచేసి నయీంతో అంటగాగి రామోజీ ఫిలిం సిటీ దగ్గర నయీం గ్యాంగు మూటలు పెట్టిపోతే ఈ మూటలు తీసుకుపోయినటువంటి దొంగ. వీనంత దొంగ నా కొడుకు ఎవడు లేడిగా పోలీసులలో. వీడు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రైవేట్ సైన్యంతో ప్రజలను, ప్రతిపక్షాలను, వ్యాపారస్తులను వీళ్ళందరినీ బెదిరించి ట్యాపింగ్లు చేసి వీడు చేసినటువంటి దొంగ. నాకేం సంబంధం అని చెప్తా ఉన్నాడు. నాకేం సంబంధం అని చెప్తా ఉన్నాడు. సిగ్గుండాలి కదా. 4 ధన్య అయినా సరే మనతో నిజాలు కక్కియాలి. కక్కిస్తేనే లెక్క ఉంటుంది అసలు. యాక్చువల్గా నా ఫోన్ ట్యాప్ చేసిండు దొంగ. వీడు నా ఫోన్ ట్యాప్ చేసిండు. అంటే నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసిండో, చాలామంది ఫోన్లు ట్యాప్ చేసి నాకేం సంబంధం, హార్డ్ డిస్కులు వాళ్ళ కొట్టిపోయిండు. పోతా ప్రభాకర్ రావు గుర్తుపెట్టుకో, నీవు చేసిన పాపం, నీవు చేసిన మోసం ఈ తెలంగాణలో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వదిలిపెట్టినా రేపు నువ్వు ఆడున్న 9 తీసైనా మా బీసీ గవర్నమెంట్ పట్టుకొస్తుంది మిమ్మల్ని. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు సిట్ అధికారుల ప్రశ్నలకు మౌనం దాల్చారు. సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత సోమవారం ఎట్టకేలకు ఆయన సిట్టు ముందుకు వచ్చిందట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.